బీహార్లో అధికారమే లక్ష్యంగా మహాగఠబంధన్ నేతలు ప్రచారం ఉధృతం చేశారు. ఓట్ల కోసమే నితీష్ సర్కార్ మహిళల ఖాతాల్లో 10,000 జమ చేసిందని ఆరోపించారు. 20 ఏళ్లు అధికారంలో ఉండి ఏం అభివృద్ధి చేశారన్నది ఎన్డీఏ నేతలు ఎందుకు చెప్పరని ప్రశ్నించారు. నితీష్ను మళ్లీ సీఎం కావాలని ప్రధాని కోరుకుంటున్నారో లేదో చెప్పాలన్నారు ఏఐసీసీ లీడర్లు. బీహార్లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ దగ్గర పడుతూ ఉండటంతో మహాగఠబంధన్ ప్రచారం మరింత ఉధృతం చేసింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, ఆర్జేడీ లీడర్లు రాష్ట్రమంతటా క్యాంపెయిన్ ముమ్మరం చేశారు. ఎల్ఓపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఖర్గే విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. బీహార్లో ఓట్లను దృష్టిలో పెట్టుకునే నితీష్ సర్కార్ మహిళల ఖాతాల్లో 10,000 జమ చేసిందని మండిపడ్డారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. బీహార్లోని రాజపాకలో ఎలక్షన్ ప్రచారం చేశారు. తర్వాత పాట్నాలో మీడియాతో మాట్లాడారు ఖర్గే. మహిళలకు 10,000 ఇవ్వాలన్న ఆలోచన 20 ఏళ్లుగా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. 10,000 కాదు కదా, 10 లక్షలు ఖాతాల్లో వేసినా ప్రజలు తెలివిగా ఓటేస్తారని చెప్పారు ఖర్గే. वोट कब देना, कैसा देना, किसको देना, ये सब जानते हैं। और नीतीश जी ने 10,000 रुपये महिलाओं के खाते में डालने से मुझे वोट मिल रहा है ये समझ लें। अरे भाई, बिहार के लोग कितने होशियार है, तुम 10,000 तो छोड़ो, 10 लाख भी डालेंगे तो वो सोच के वोट डालेंगे। अरे भाई, आप 100 बार शपथ विधि भी किए तो भी आप रत्ती भर बिहार का उद्धार नहीं किए। బీహార్లో ఎన్డీఏ కూటమి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ. రొసేరా, సోన్ బర్సాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. 20 ఏళ్లు అధికారంలో ఉన్న నితీష్ సర్కార్ బీహార్కు ఏం చేసిందో ఎందుకు చెప్పటం లేదని ప్రశ్నించారు ప్రియాంక గాంధీ.